Hello, good morning and welcome to Kitchen Yantra. First అండి మనకి మార్నింగ్ స్పెషల్లీ మమ్మీస్కి అరే స్కూల్ టైం అయిపోతుంది, అరే ఒకవైపు హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోతుంది, కానీ ఇక్కడ డిషెస్ చూస్తే రొటీన్ అయిపోతున్నాయి అని బోల్డ్ అని కంప్లైంట్స్ వస్తాయి కదా. అలాంటప్పుడు ఈజీ టు కుక్ అని ఒక రెసిపీని మనం పిక్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు గ్యాగెట్ కూడా ఉండాలి కదండి. అలాంటి ఒక గ్యాగెట్ని ఈ రోజు నేను మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను. దట్ ఈజ్ ఇవాళ మన కిచెన్ యంత్రాలో దట్స్ వండర్ఫుల్ గ్యాగెట్ ఈజ్ నథింగ్ బట్ పాప్-అప్ టోస్టర్. సూపర్ వైట్ అండ్ వైట్, అవుట్ అండ్ అవుట్, సూపర్గా ఉంది కదా. నైస్ అండి, కంప్లీట్ నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక ఎస్ ఆన్ అండ్ ఆఫ్ అంటే దిస్ ఈజ్ లైక్ ఇండికేషన్ అనుకుంటా, లైక్ మనకి కుక్ అయింది అని తెలియడానికి. అంటే మనకి ఆన్ చేయకముందు అంటే బటన్ స్విచ్ ఆన్ చేయకముందు మనకి ఇది ఆటోమేటిక్గా పైకే ఉంటుంది. ఆన్ చేసాక ఐ థింక్ దిస్ విల్ గో డౌన్ బికాజ్ నేను కింద పెట్టినా కూడా అది పైకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే సేమ్ అండి, మనకి పవర్ సాకెట్ కూడా ఉండాలి కదా. పవర్ ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి ఎలా కుక్ అవుతుంది అని చూడడానికి ఇక్కడ గ్రిల్స్ లాగా 2 గ్రిల్స్ ఇచ్చాడు. దట్ ఈస్ అట్ అ టైం మనం 2 బ్రెడ్స్ని రోస్ట్ చేసుకోవచ్చు, టోస్ట్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ 1 and 2 అండ్ నైస్. సో గ్రిల్ మోడల్ ఉంది అండ్ దీని ఫీచర్స్ చూస్తే సో ఆల్రెడీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఇది మనకి ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు ఇది పైకే ఉంటుందండి. సో మనం స్విచ్ కింద ఆన్ చేసినప్పుడే ఇది ఆన్ అండ్ ఆఫ్. సో నేను ఎంత కిందకి ఇలా ఉంచాలని ట్రై చేసినా కూడా ఉండట్లేదు, అది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అండ్ ఈ మూమెంట్ కూడా చూస్తున్నారు కదా. సో ఇలా మనము కిందకి పెట్టగానే ఆన్ చేయగానే ఆ బ్రెడ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అది కంప్లీట్ పాపప్ అవ్వగానే అది టోస్ట్ అయిపోయి మనకి పైకి జంప్ అయి మనకి బ్రెడ్ సిద్ధం అయిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ మనం చూస్తున్నట్టయితే వీ హ్యావ్ ది అదర్ ఆప్షన్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్, స్టాప్ బటన్. సో ఈ స్టాప్ బటన్తో ఏం చేయాలి, ఆటోమేటిక్గా నువ్వు చెప్పావు కదా విజయ, ఫస్ట్ ఆర్ సెకండ్ మోడ్లో అంటే దిస్ 1 or 2 మోడ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి అది పాపప్ అయి బ్రెడ్ వచ్చేస్తుంది, మనకి కుక్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ మనకి ఇంకో మిగతా 4 ఆప్షన్లు ఉన్నాయి. దట్ ఈస్ 3, 4, 5, 6. సో ఈ 3, 4, 5, 6లో లేదు కొంచెం క్రిస్పీగా ఇష్టపడతాము అన్న టైంలో వెరీ సింపుల్గా 3 ఆప్షన్ పెట్టేసుకోండి. కానీ ఈ లోపే మీకు కొంచెం బ్రౌన్గా క్రిస్పీగా కాస్త మాడుతుంది అని ఒక ఫీల్ అనిపించినా కూడా ఆటోమేటిక్గా మన చేతులతోనే మనము స్టాప్ బటన్ చేసేయచ్చు. స్టాప్ బటన్ మనం ప్రెస్ చేయగానే అది అక్కడికే స్టాప్ అయిపోతుంది. బ్రెడ్ ఎక్కడి వరకు అయితే కుక్ అయిందో అది మనం ప్లేటింగ్ చేసేసుకోవచ్చు. సో మనకి కంప్లీట్ గా బ్రెడ్ అంతా రెడీ అయిపోయింది అన్న టైంలో కానీ మనకి బ్రెడ్ ఒక డస్టింగ్ అంటే మిగిలిపోతుందండి. అప్పుడు మనం ఈ గ్యాగెట్ ని అంటే ఈ పాపప్ టోస్ట్ ని కంప్లీట్ గా లిఫ్ట్ చేసి ఇలా డస్టింగ్ చేసుకుంటే ఏమో ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏదైనా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇందులో ఒక వండర్ఫుల్ ఫీచర్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ డస్టింగ్ ప్లేట్. చూసారు కదా. సో మనం కంప్లీట్గా బ్రెడ్ అంతా కుక్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో వచ్చేసి కంప్లీట్గా పౌడర్ ఏదైతే ఉంటుందో డస్ట్ అంతా ఇందులో మనకు వచ్చేస్తుంది. అది ఈజీగా మనం ఇలా తీసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనము ఇలా ఇందులో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఎస్ ఎస్ నైస్. సో కంప్లీట్గా ఫీచర్స్ అన్ని చూసేసుకున్నాం కదా. ఈ గ్యాగెట్ని నేను చూడడం ఫస్ట్ టైమే, మీకు చూపించడం ఫస్ట్ టైమే. సో నేను మాటల్లో చెప్తే ఎంత కాన్ఫిడెన్స్ మీకు ఒక 60% వరకు వస్తుంది. కాదు విజయ, మేము షాప్కి వెళ్ళి స్వయంగా కొనుక్కోవాలి అన్నంత కాన్ఫిడెన్స్ మీకు కల్పించాలి అంటే యాజ్ యూజువల్గా ఒక ప్రాక్టికల్ మాత్రమే ఇక్కడ జరగాల్సిందే. దట్ ఈస్ విత్ బ్రెడ్. సో ఈ బ్రెడ్లో కూడా అగైన్ వెరైటీస్ అండి. స్పెషలీ ఇప్పుడు మనము బ్రౌన్ బ్రెడ్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే నేను ఆల్రెడీ బిగినింగ్ చెప్పినట్టుగా అందరూ ఇప్పుడు డైట్ కాన్షియస్ మెయింటైన్ చేయాలి అంటే బ్రౌన్ బ్రెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనలాంటి వాళ్ళకి బ్రౌన్ బ్రెడ్ ఈజ్ ఫైన్, కానీ పిల్లలకి ఎప్పుడైనా తీసుకుంటున్నట్టయితే మనం నార్మల్ రెగ్యులర్ బ్రెడ్ తీసుకోవచ్చు. అండ్ మనం కూడా ఈ బ్రౌన్ బ్రెడ్లో అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ని ఎలివేట్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అనుకున్న టైంలో ఈ బ్రెడ్కి డైరెక్ట్గా మనం బటర్ అప్లై చేసుకొని ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. లేదు అంటే ప్లెయిన్ బ్రెడ్గా అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, బటర్తో అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు కంప్లీట్ పాప్ అయిన ఈ బ్రెడ్ని మనం ఇక్కడ పెట్టేసుకొని విత్ చాక్లెట్ సాస్, అగైన్ విత్ బటర్ ఆర్ విత్ సంథింగ్ ఎనీ బెస్ట్ కాంబినేషన్తో మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సూపర్. సో మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఫైన్. సో మనము బ్రెడ్స్ని టోస్ట్ చేసుకునే ముందు వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆన్. సో ఆన్ చేసేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనం ఆన్ చేసేంత వరకు మనకి ఈ ఆఫ్ అండ్ ఆన్ బటన్ అన్నది పైకే ఉంటుంది. నవ్ ఐ విల్ డ్రాగ్ దిస్ డౌన్. సో కింద కనిన వెంటనే మనకి సమ్ కలర్ చేంజ్ అంటే ఈ కలర్ చేంజ్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఈజ్ ఆన్ అన్న ఒక ఇండికేషన్కి ఈ లైట్ మనకు వచ్చేస్తుంది. సో ఈ లైట్ రాగానే ఇమ్మీడియట్గా
మనం ఫస్ట్ బ్రెడ్స్ పెట్టేసుకుందాం. మనకి ఆన్ బటన్ ఆన్ చేయగానే మనకి అందులో వచ్చే ఇండికేషన్స్ ఏంటి అని చెప్పేశాను. బట్ యాక్చువల్ ప్రాసెస్ త్రూ మనం వెళ్ళాలి అంటే వెరీ సింపుల్ గా ఫస్ట్ మనము ఇందులో అదే సపోజ్ మనం బటన్ ఆన్ చేసి బ్రెడ్ ని డ్రాప్ చేసాం అనుకోండి, మనం ఇక్కడ టైమర్ సెట్ చేసే లోపే పాపప్ అయి బ్రెడ్ బయటకు వచ్చేస్తుంది. సో అది టోస్ట్ కూడా అయిపోతుంది. సో వెరీ ఫస్ట్ థింగ్ అక్కడ స్విచ్ ఆన్ చేసిన వెంటనే మన బ్రెడ్ ని ఇందులో ఓకే ఫైన్. సో ఫస్ట్ మన బ్రెడ్ ని డ్రాప్ చేసేసాను. తర్వాత బటన్ ని ఆన్ చేద్దాము అండ్ టైమర్ ఒక 2 minutes కి సెట్ చేసుకున్నాం. సో 2 minutes కి మనం టైమర్ సెట్ చేసేసుకున్నాము. సో ఈ 2 minutes లో మన బ్రెడ్స్ ఎంత వండర్ఫుల్ గా టోస్ట్ అవుతాయి అనే విషయం మనం చూడాల్సిందే. అండ్ దానికన్నా ముందు సో యాజ్ యూజువల్ గా మనం చెప్పినట్టుగానే టైం కన్స్యూమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులో స్పెషలీ మార్నింగ్స్ అంటే చాలా హడావిడి టైం ఉంటుంది. ఒకవైపు ఒక టీ ప్రిపేర్ చేయాలి, ఒకవైపు పిల్లల్ని రెడీ చేయాలి, ఒకవైపు వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంటే హోంవర్క్ నైట్ రాసినా కూడా మార్నింగ్ బ్యాగ్ లో బుక్స్ పెట్టుకోవడం మర్చిపోతారు. సో ఆ హడావిడి టైంలో ఒకవైపు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోవాలి అంటే ఇలాంటి వండర్ఫుల్ గ్యాజెట్స్ మన ఇంట్లో ఉంటేనే మనకు ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి టైంలో వెరీ సింపుల్ గా కిచెన్ లోకి వెళ్ళాలి, 2 breads ని డ్రాప్ చేయాలి, మాక్సిమం 2 minutes టైం ని సెట్ చేసేసుకోవాలి, వెళ్ళాలి, పిల్లల్ని అంతా కంప్లీట్ గా రెడీ చేసేసుకోవాలి, హస్బెండ్ కి కూడా కంప్లీట్ గా అమర్చి చేసి మనం కంప్లీట్ గా మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకునే లోపు మన బ్రెడ్ కూడా ఆటోమేటిక్ గా ఆఫ్ బటన్ లోకి వచ్చేసి రెడీ అయి సిద్ధంగా ఉంటాయి. దాని తర్వాత వెరీ సింపుల్ గా జామ్ కావాలంటే జామ్, చాక్లెట్ సాస్ కావాలంటే చాక్లెట్ సాస్, బటర్ కావాలంటే బటర్, అలా మనం ఇష్టంగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. సో వెయిటింగ్ ఫర్ 2 minutes టైం. ఓకే సూపర్. మన 2 minutes దట్ ఈస్ సెకండ్ మోడ్ లో పెట్టిన వెంటనే సూపర్ గా పాప్ అయ్యే బ్రెడ్స్ చూస్తున్నారు కదా, వేడివేడిగా ఉన్నాయి, యమ్మీగా క్రిస్పీ. ఎస్, సో మనకి కంప్లీట్ గా లైట్ గోల్డెన్ బ్రౌన్ లో మనకి బ్రెడ్ అనేది టర్న్ అయింది. లేదు ఇంకాస్త గోల్డెన్ బ్రౌన్ లో కావాలి అంటే మనం 3rd mode, లేదు ఇంకాస్త అంటే 4th. ఎందుకంటే చెప్తూనే ఉన్నాను స్టాప్ బటన్ ఆప్షన్ మన చేతిలోనే ఉంది కాబట్టి మనం మోడ్ సెట్టింగ్ లో ఏం టెన్షన్ పడకూడదు, పడాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ కలర్ లో టర్న్ అవుతుంది. కానీ మనం వేరే పనిలో పడిపోయి ఆ హడావిడిలో ఇక్కడ బ్రెడ్స్ మర్చిపోయామే అనే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే మాత్రం మళ్ళీ మనం ఆ బ్రెడ్స్ ని పెట్టుకొని రీహీట్ చేసుకోవచ్చు. అదే ఆప్షన్, వీ హ్యావ్ రీహీట్ ఆప్షన్. సేమ్ మనం బ్రెడ్స్ ని పెట్టేసుకొని ఒక 1 minute అంటే ఫస్ట్ మోడ్ లో పెట్టేసి మనము సేమ్ బ్రెడ్ ని యాజ్ యూజువల్ గా మనం ఈ బటన్ యాజ్ యూజువల్ గా డౌన్ చేస్తే అది రీహీట్ అయిన వెంటనే మళ్ళీ బ్రెడ్స్ మనకి పాపప్ అవుతాయి. సూపర్ ఆప్షన్ కదా. మనం ఇప్పుడు తీసుకోవాలి ఒక చిన్న బ్రేక్ అండ్ బ్రేక్ తర్వాత ఇంకో వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ మన అందరి కోసం వెయిట్ చేస్తుంది. సో ఆల్రెడీ చూసేసుకున్నాం కదా మన పాపప్ టోస్టర్ ని. అండ్ నౌ ఇంకో ఇంట్రెస్టింగ్ టూల్ అన్నాను కదా, ఈ కిచెన్ టూల్ ఏంటంటే వెజీ కటర్. సో ఇదేంటి, దీంతో ఎలా కట్ చేస్తాం అంటే విజయ్ ఇలా కట్ చేస్తావా, ఎలా కట్ చేస్తాను బోల్డ్ అనే డౌట్స్ వచ్చేస్తుంటాయి. ఈ వెజిటబుల్ కటర్ ని చూస్తున్నట్టయితే మనకి కింద మంచి గ్రిప్పింగ్ ఉందన్నమాట. సో మనం గ్రిప్పింగ్ ఇలా పెట్టుకొని కూడా ఇందులో ఎలా కట్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టొమాటో తీసుకుందాము. సో ఇది సూపర్ గా ఉంది చూడడానికి కూడా. సో ఈ టొమాటో మనం ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అవ్వదు. ఫస్ట్ మనం ఇలా బ్యాలెన్సింగ్ కోసం, గ్రిప్పింగ్ కోసం ఇలా మనం ఒక టేబుల్ మీద ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని ఈ సెపరేషన్స్ అంటే మనకి ఇవి ఇలా సెపరేషన్స్ ఇచ్చాయి కదా, ఈ సెపరేషన్స్ లో మనం కట్ చేస్తే ఈవెన్ గా కట్ అవుతాయి. ఎందుకంటే యూజువల్ గా మనం ఒక శాండ్విచ్ చేసుకోవాలనుకుంటామండి ఇంట్లో, ఎలా పడితే అలా పీసెస్ ని కట్ చేసుకుని ఒకటి లావుగా, ఒకటి సన్నగా, ఒకటి అన్ఈవెన్ గా, ఒకటి షేప్లెస్ గా కట్టే బ్రెడ్స్ మధ్య పెడితే ఎలా ఉంటుంది, తినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. సో ఇంట్రెస్ట్ కల్పించడానికి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బ్రెడ్స్ ని రెడీ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్ గా ఈ కట్టరీ చూడగానే ఫస్ట్ టొమాటో గుర్తొచ్చింది. ఎందుకంటే ఇంకా హెల్దీ రెసిపీ ఏంటి, శాండ్విచ్, దట్ ఈస్ ప్యూర్ వెజ్ శాండ్విచ్. అంటే ఎంత హెల్దీగా ఉంటుంది మార్నింగ్, అది కూడా బ్రౌన్ బ్రెడ్ విత్ టొమాటో ట్రై చేద్దాం. అయితే ఈరోజు మనకి ఈ గ్యాప్స్ అయితే ఏదైతే ఉన్నాయో రైట్ అండ్ లెఫ్ట్, ఈ గ్యాప్స్ త్రూ మనం కటింగ్ చేస్తే వెల్ షేప్డ్, నైస్ ఫినిషింగ్ తో మనకి పీసెస్ వస్తాయి. సో ఓకే, సో ఇలా మనం పీసెస్ ని సూపర్ గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనకి జ్యూస్ ఇలా కిందకి పోకుండా ఉండాలి అంటే మనం ప్లేట్ సపోర్ట్ తీసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నైస్, సూపర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి నైస్ గా వెల్ షేప్ లో చూసారా, కంప్లీట్ గా నీట్ ఫినిషింగ్, ఈవెన్ గా వచ్చింది కదా. అండ్ పీస్ కూడా ఒకటి లావు ఒకటి సన్నం ఏం లేదు, నీట్ గా ప్రాపర్ గా వచ్చింది. సో ఈ పీసెస్ ని ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్స్ ని తీసుకొని శాండ్విచ్ ప్రిపరేషన్ అన్నమాట. బికాజ్ శాండ్విచ్ ప్రిపరేషన్ కి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ లేవు, బట్ ఇక్కడ మనకి టొమాటోస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఇలా 2 టొమాటో స్లైసెస్ తీసుకొని దీని మీద ఇంకో బ్రెడ్ ఇలా ప్లేస్ చేసి రెడీ టు ఈట్ అన్నట్టుగా సిద్ధంగా ఉంది. సో నేను టేస్ట్ చేస్తాను, బట్ దానికన్నా ముందు కాస్త పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అండి
ఆనియన్ చూడగానే ఇప్పుడు సపోజ్ మమ్మీ చాలా బిజీగా ఉంటుంది, అంటే కొంచెం పిల్లలు పని చేసే ఒక ఏజ్ వచ్చింది అన్న టైంలో కూడా పిల్లలు స్పెషల్లీ ఆడపిల్లలు అబ్బా ఉల్లిపాయలా నేను కట్ చేయను, ఎంత తొందరగా ఎంత నేగ్గా అవాయిడ్ చేయాలి అన్న ఐడియాస్ అన్ని వెతుక్కుంటుంటారు. అమ్మ కళ్ళలోంచి వాటర్ వస్తాయి, అది వస్తుంది, అసలు మేము చేయలేము, ఈవెన్గా రావు, షేప్లెస్ అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి. కానీ సలాడ్ అంటే మనకి ఈవెన్గా ఉంటేనే అది చూడగానే తినాలనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనకి ఈ వెజీ కట్టర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈజీ టు కట్ అనమాట. సో ఈ ఆనియన్ని కూడా ప్లేస్ చేసేసుకొని, సో మనం ఇప్పుడు ఈ ఆనియన్ని ఓకే పీసెస్ని ఇలా తీసుకొని ప్లేస్ చేసినట్టయితే మనకి సూపర్గా అగైన్ వెల్ ఫినిషింగ్లో మనకి ఆనియన్స్ ఇంత నీట్గా కట్ అయినట్టు మనకు కనిపిస్తాయి. అవునండి, నేను కటింగ్ కూడా అయిపోయింది. నేను బాయ్ చెప్పే ముందు, కాస్ట్ చెప్పే ముందు, ఇవన్నీ చెప్పే ముందు నేను వండర్ఫుల్ శాండ్విచ్ రెడీ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ శాండ్విచ్ని టేస్ట్ చేసేస్తాను. వెరీ నైస్. 2 slices in between tomato. యా నైస్. ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ ఇష్టపడరు, కానీ ఇలా టోస్ట్ చేసుకొని ఇలా విత్ టొమాటోస్తో తింటే యమ్మీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఓకే, సో చూసేసారు కదండి మనం ఈ వెజీ కట్టర్తో కూడా సూపర్గా వెజిటబుల్స్ అన్ని కూడా ఎంత ఈవెన్గా ఎంత వెల్ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. వెరీ నైస్. మరి ఇవాళ మన కిచెన్ యంత్రాలో చూసేసాము 2 వండర్ఫుల్ గ్యాగెట్స్, అంటే ఒక గ్యాగెట్ చూసాము, ఒక టూల్ చూసాము, దట్ ఈజ్ పాపప్ టోస్టర్ చూసాము అండ్ వెజీ కట్టర్ చూసాం కదా. మరి ఇవి రెండు అయితే బాగున్నాయి. ప్రైస్ ఎప్పుడు చెప్తామని మేము బిగినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, చాలా సస్పెన్స్లో పెట్టేసామంటారా? వెరీ సింపుల్ అండి, వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మనకి పాపప్ టోస్టర్ వచ్చేసి 1500లో అవైలబుల్ ఉంది అండ్ మనకి ఈ వెజీ కట్టర్ వచ్చేసి 100 రూపీస్లో దొరుకుతుంది. సో దీంట్లో డిస్కౌంట్ వద్దు. ఇందులో కాస్త కూస్తో డిస్కౌంట్ కావాలి అన్నట్టు మీకు అనిపిస్తే వెరీ సింపుల్గా మన కిచెన్ యంత్ర పేరు చెప్పండి, కాస్తో కూస్తో డిస్కౌంట్ దొరకచ్చు. ఈ రోజు 2 వండర్ఫుల్ ఐటమ్స్ ని చూసేసాం కదా. మరో ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ గ్యాగెట్ ఆర్ టూల్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కిచెన్ యంత్ర. Until then, this is Vijaya signing off for today. బాయ్. ఇవాళ మన ఎపిసోడ్ బాగా నచ్చిందా లేదా మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయ్యి ఫాలో అయిపోవచ్చు.